బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధీమా వ్యక్తమవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో. శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఫ్యాన్స్ లో ఒక సెలబ్రేషన్ మూడ్ వచ్చేసింది. తప్పకుండా అందరి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి దశ ప్రారంభం నుంచే కూడా లీడింగ్ లోకి వెళ్ళడం అనేది అందరూ కూడా ఉర్రూతులు ఊగుతున్నారు. మధ్యాహ్నానికి మొత్తం కంప్లీట్ గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొనే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. శ్రీనివాస్, పూర్తి ఫలితం పిఠాపురంలో పూర్తి ఫలితం ఎప్పట్లోగా రానుంది? సుమారు పిఠాపురానికి సంబంధించి 18 రౌండ్లలో ఫలితం అయితే వెలువడే అవకాశం ఉంది. 18 రౌండ్లు కేటాయించారు, 24 టేబుల్ కేటాయించారు. అయితే 18 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి సుమారు 12 గంటలకల్లా కంప్లీట్ ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ మీద అయితే మాత్రం ఇక్కడ భారీగానే బెట్టింగ్ కూడా జరగడం అయితే జరిగింది. 80,000 పైన వస్తుందని చెప్పి ఇప్పుడు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి? ప్రస్తుతానికి అయితే మనకు ఒక రౌండ్ పూర్తయిన ఫలితం అయితే బయటకు వచ్చింది మేడం. మనకి ఇంకొక అరగంటలో 2వ రౌండ్ కూడా ఫలితం రాకపోతుంది. 2వ రౌండ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు మెజారిటీతో ముందుకెళ్ళిపోతారని చెప్పి ఆశావాహులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ పిఠాపురంలో ఎలాంటి వాతావరణం మీకు కనిపిస్తోంది? ఫస్ట్ నుంచి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తారనేది హోప్ అందరిలో ఉంది. ఎటువంటి వాతావరణం మీకు పిఠాపురంలో కనిపిస్తోంది? పిఠాపురంలో అయితే ముందు నుంచి కూడా సందర్భ వాతావరణం నెలకొంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా వర్గాల సమాచారం మేరకు పిఠాపురంలో భారీగా ఇటు సిఆర్పిఎఫ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీగా అయితే సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో పెట్టారు. ఎటువంటి బాణసంచా కానీ అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్పి ముందు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిఠాపురంలో భారీ బందోబస్తు మధ్య అయితే నియోజకవర్గం మొత్తం కూడా నడుస్తుంది. అందువల్ల ఇక్కడ సందర్భ వాతావరణం భారీగా ఉన్నప్పటికీ కూడా అది బయటికి తిరిగి ప్రదర్శించడానికి వీలు లేకుండా అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఎవరికి వారే పవన్ కళ్యాణ్ గారి గెలుపుని స్వచ్ఛందంగా ఆస్వాదిస్తున్నారు. భారీగానే ఇక్కడ కార్యక్రమం అయితే ఎన్నికలు రిజల్ట్ వెలువడిన తర్వాత భారీగా ఏర్పాటు అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచే రాష్ట్ర ఎన్నికల ప్రక్రియని చూస్తున్నారని చెప్పి అయితే ముందుగానే పార్టీ నిఘా వర్గాలు తెలియజేస్తాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇదిగా ఆయన గెలిచిన తర్వాత పత్రం తీసుకోవడానికి కొణిదెల నాగబాబు గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు అయితే ఉన్నారు. ఇక్కడ నాగబాబు గారు ఇటు జనసేన నాయకులు కార్యకర్తలతో ఆయనే ఇక్కడ మొత్తం పోలింగ్ రిజల్ట్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, మొత్తం పిఠాపురంలో 18 రౌండ్లలో ఫలితం తేలబోతుంది. మధ్యాహ్నం 1కి 12 గంటలకల్లా పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది. పిఠాపురంలో ప్రస్తుతం మొదటి రౌండ్ ముగిసేసరికి 4,350 ఓట్ల ఆధిక్యంతో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక సెలబ్రేషన్ మూడ్ అయితే వచ్చేసింది. శ్రీనివాస్ గారు, డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రెండ్స్ పంపించారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి 5 గంటలకి మహారాష్ట్ర బ్యాండ్తో గోపాల్ నగర్లో మియాపూర్ దగ్గర గోపాల్ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు బాణసంచా బ్యాండ్తో ఊరేగింపు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ పద్దాకులు ఓడిపోవడానికి సిద్ధంగా లేడండి. దశాబ్దం పైన ప్రజల కోసం ఉన్నాడు. ఈసారి గెలుపు పక్క, భారీ మెజార్టీ పక్క అంటారు, అంతేనా? అసెంబ్లీలో తన ఆట ఏంటనేది చూపిస్తాడు.